హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్లో అయితే కనుక డ్రెస్ శారీస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. అలాగే ఈ డ్రెస్ ఎగ్జిబిషన్ వచ్చేసి ఒక యూట్యూబర్ దండి. ఆ యూట్యూబర్ మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. ఇంకా చూసారు కదా వీడియోలో ఎవరు ఏంటి అనేది. సుమి గారండి. సుమి టాక్స్ అండ్ సుమి వస్త్ర అనేసి వెబ్సైట్ కూడా ఉంది. శారీ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళదే అనమాట. ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, 2 days ఎక్స్పో. నేనైతే కనుక వెళ్ళాను అనమాట. ఈ బ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం మొదటి వారం దాన్ని మొదటి శుక్రవారం రోజు జరిగింది ఎక్స్పో. నేనైతే అది మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డ్రెస్ కలెక్షన్, శారీ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది లైవ్లో. ఇంకా సో మేమైతే కనుక ఈవినింగ్ టైంలో బయలుదేరాను. మార్నింగ్ నుంచి నాకు కుదరలేదు, వర్క్ ఉన్నింది. ఆ రోజు వీడియో షూట్ చేసుకుంటూ వర్క్ ఉన్నది కాబట్టి ఈవినింగ్ వెళ్దామనేసి ఈవినింగ్ అయితే ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత ఈవినింగ్ టైంలో వెళ్ళాము. మేము వెళ్ళేసరికి నిజం చెప్పాలంటే ఎక్స్పో జరుగుతూనే ఉండింది, జనాలు కూడా ఉన్నారు. బట్ కాకపోతే ఏంటి అంటే కనుక ఈవినింగ్ అయిపోయింది కదా, 2 days అని ఎక్స్పో పెట్టారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందంటే ఇది ఒక్క రోజేనండి ఎక్స్పో, రేపు నుంచి లేదు, స్టాక్ లేదు, స్టాక్ అన్అవైలబుల్ అనేసి అన్నారు. సో సర్లే అనేసి ఉన్న స్టాక్లోనే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేసి వెళ్ళాము. మేమైతే కనుక గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వెళ్ళాము. మేమున్న దగ్గరలోనే ఉండింది. శ్రీకారం ఫంక్షన్ హాల్లో అయితే కనుక సుమి వస్త్ర అనేసి మెగా ఎగ్జిబిషన్ అయితే షేల్ అవుతుంది. సో నేనైతే వెళ్ళాను. డ్రెస్ కలెక్షన్స్, శారీస్, పిల్లలవి అంటే A to Z ఉన్నాయండి. ఫ్రాక్స్, డ్రెస్సెస్, శారీస్, పిల్లల పట్టు లంగాలు, స్టిచ్చింగ్, మగ్గం వరకు ఇవన్నీ మొత్తం ఉన్నాయి. కాకపోతే నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి స్టాక్ మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అంట. ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్, శారీస్, ఫ్రాక్స్ ఇవన్నీ అయితే కనుక 1 o'clock కల్లా అయిపోయాయండి అన్నారు అక్కడ. నాకు బాగా అక్కడ నచ్చినది ఏదైనా ఉన్నాయి అంటే కనుక అదేది చూడు, దీనికి పెట్టి చూడు. ఇటు సైడ్ చూడు, దానికి తగ్గట్టు ఏది ఉందో మరి ఆపోజిట్ కలర్ దాంది కదా, అది వేరే. వాళ్ళని అడుగు చెప్తారు, ఇక్కడ ఉంటారు కదా టీం, వాళ్ళ టీం ఉంటారు కదా. పిల్లలవి లంగా జాకెట్లు బాగున్నాయి, ఫ్రాక్స్ బాగున్నాయండి. శారీస్ నాకేమంత అనిపించలేదు. అబ్బా నిజం చెప్తున్నాను. ఇంకా నేను లాస్ట్ మినిట్లో వెళ్ళాను కాబట్టో ఏమో స్టాక్ మొత్తం అయిపోయింది అన్నారు అక్కడ. సో మేబీ దానివల్లనో ఏమో స్టాక్ అయితే ఏమీ లేదు. ఉన్న శారీస్లో నాకు ఏమీ నచ్చలేదు. ఒక్కటేమో లయా గారి శారీ అనేసి ఉంది చూడండి, అది నచ్చింది. బట్ మా వారు వద్దు, అది బాగుండదు నీకు కలర్ అన్నారు. ఇంకా బ్లౌజెస్ అయితే మొత్తం అన్ని ఏ రకమైన బ్లౌజెస్, పెయింటింగ్, వర్కింగ్, ఇలా ఉంటాయి కదా ఇప్పుడు డిఫరెంట్గా హ్యాండ్ ప్రింట్ ఇవి వచ్చాయి కదా, ఇలాంటి బ్లౌజెస్ అయితే ఉన్నాయి విత్ స్టిచ్డ్ అనమాట. ఎల్ సైజు, ఎమ్, మీడియం ఇలా ఉన్నాయి. బట్ రేటు టూ మచ్ కాస్ట్ అనిపించింది అబ్బా నాకైతే. నా బ్లౌజ్, ఒక్కొక్క బ్లౌజ్ 1200, 1500, 1600 రేంజ్లో కూడా ఉన్నాయి బ్లౌజెస్ అక్కడైతే కదా. బట్ నాకు ఆ బ్లౌజెస్కి అంత వర్తబుల్ కాదు అనిపించింది. బట్ తీసుకునే వాళ్ళు ఏమైనా తీసుకున్నారేమో, బట్ నేనైతే చూడలేదు. ఇంకా ఫ్రాక్ విషయానికి వస్తే ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్రాక్స్కి 100/100 మార్క్స్ ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంది. స్టిచ్చింగ్ కావచ్చు, లైక్ ఫినిషింగ్ కానీ, లైక్ బోటిక్లో ఎలా స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది ఫినిషింగ్ అనేది సేమ్ అలానే ఉన్నింది. ఫ్రాక్స్ అయితే సూపర్గా ఉన్నాయి. కాకపోతే ఫ్రాక్స్ కూడా కొంచెం కాస్ట్ అనిపించింది. సో నేనైతే ఇలా ఫ్రాక్ తీసుకుందామని ట్రై చేశానండి. శారీస్ ఇంకా నాకేం నచ్చలేదు కాబట్టి ఫ్రాక్స్ అన్నా తీసుకుందాము అని అనుకున్నాను. బట్ కానీ ఏమో మా వారు వద్దులే అన్నారు. నాకేమో ఈ ఫ్రాక్, ఇంకో ఫ్రాక్ అయితే మంచిగానే వచ్చింది. ఇవి రేంజ్ వచ్చేసి 2000 లోపే ఉన్నాయి. 1500 to 2000 లోపల ఉన్నాయన్నమాట రేంజు. సో అంత రేంజ్ పెట్టి ఫ్రాక్ తీసుకోవడం అవసరమా అని మా వారు అన్నట్టు అన్నాడు. సర్లే వద్దులే అనేసి నేను ఇంక అక్కడే పెట్టేసాను. నాకు నచ్చిన ఫ్రాక్ అయితే ఇదే అనమాట. చాలా బాగుంది. స్టిచ్చింగ్ మటుకు సూపర్గా ఉంది అబ్బా. నేనైతే పక్కా చెప్తా, ఫ్రాక్స్ స్టిచ్చింగ్ ఇదైతే కన్నా మంచిగా ఉన్నాయని. ఇంకా వెళ్ళాను, మంచిగా మాట్లాడారు. మాట్లాడిన వీడియోది షార్ట్లో అప్లోడ్ చేస్తానండి.
సుమి గారు అందరికి తెలిసే ఉంటుంది కదా. సుమి టాక్స్ అనేసి మంచిగా మాట్లాడారు. ఏం ఛానల్ అంటే ఇలా కుకింగ్ చేస్తానంటే లైవ్లో మాట్లాడతారా, లేక వాయిస్ ఓవర్ ఇస్తారా అంటే వాయిస్ ఓవర్ ఇస్తానండి, లైవ్లో నేను మాట్లాడలేను అంటే అవునా అనేసి ఫోటో దిగాను, షార్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అవన్నీ అయితే ఉన్నంతసేపు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి స్టేజ్ పైకి, అది ఒక ఫంక్షన్ హాల్ అనమాట, స్టేజ్ పైకి ఎక్కి మంచిగా ఆడుతున్నారు. మీరు ఇక్కడ చూస్తారు కదా. అంటే కస్టమర్స్కి ఫోటో తనే చూసుకుంటావా? ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ శారీ ఫోటోలో ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బాగానే మాట్లాడారు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నేనైతే శారీస్ అన్నీ చూశారు కదా, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారనమాట. శారీస్ మొత్తం నేను వెళ్ళిన టైం వచ్చేసి ఈవినింగు 7:30, 8 అయిపోయిందండి నేను వెళ్ళేసరికి. ఇంకా ఆ టైంలో ఏముంటాయి, మార్నింగు 1:00కే అయిపోయాయండి ట్రెండింగ్ కలెక్షన్ మొత్తం అన్నారు అక్కడైతే సుమి గారు, అక్కడ వర్క్ చేసేసి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా. నేనేమో ఈ లయా శారీ తీసుకుందామని చేత పట్టుకొని అలానే తిరిగాను, ఒక హాఫ్ అన్ అవర్ వరకు తిరిగాను చెప్పాలి అంటే మా వారు వద్దు, బాగాలేదు, నీకు సూట్ కాదు, ఫస్ట్ తీసుకో అన్నారు. మళ్ళీ ఏమన్నారు, నీకు సూట్ కాదులే ఆ కలరు, అంత మంచిగా అనిపించదులే అది ఇది అన్నారు. సరే ఎందుకు అంత లేని వాటిలో ఎతుక్కోవడం ఎందుకు, మంచిగా ఎప్పుడో ఒకసారి తీసుకుందాంలే అనేసి ఇంకా వచ్చేసాననమాట. ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌పో పెడతానండి కంపల్సరీగా, అప్పుడు మార్నింగ్ టైంలో రండి అన్నారు వాళ్ళు. ఎక్స్‌పో మళ్ళీ పెడతాను. ఇప్పుడైతే జరుగుతుందో జరగదని కొంచెం స్టాకే తెప్పించాను. నెక్స్ట్ మళ్ళీ నేను ఎక్స్‌పో పెడతాను, అనౌన్స్‌మెంట్ ఇస్తాను, చూసుకొని మార్నింగ్ టైంలో రండి అని చెప్తున్నారు. అంటే ఏ సీరే ఎంత అని అడుగుతుంటే మంచిగా సమాధానం కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. తనైతే మంచిగా అనిపించింది నాకు. ఇంకా మేము ఆ ఎక్స్‌పో చూసుకొని ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ టైంలో వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఇలా ఉండింది కదా, దానికి కొన్ని బ్యాంగిల్స్ అవి ఇవి కావాల్సింటే ఇంకా అవి కూడా తీసుకొని వద్దాంలే అనేసి అలాగే కొంచెం షాపింగ్ కూడా చేసుకొని వచ్చాను. బ్లౌజెస్ అయితే ఇవేనండి, స్టిచ్డ్ బ్లౌజెస్ బాగున్నాయి బ్లౌజెస్ అయితే. కానీ బట్ ఏంటి అంటే డిజైనర్ శారీస్ ఇలా మిస్ మ్యాచింగ్ ఇలా వేస్తూ ఉంటారు చూసావా, వాటికైతే మంచిగా సెట్ అవుతాయండి. మనం డైలీ వేర్కి ఇలా అసలు సెట్ అవ్వవు, నేను చెప్తున్నాను. బాగానే ఉన్నాయి. లైక్ ప్యాడెడ్ పెట్టేసి స్టిచ్ చేసి స్ట్రెచబుల్, ఇలా ఎంత లెంత్ కావాలంటే అంత స్టిచ్చింగ్. ఇప్పుడు ఈ మధ్య రబ్బర్ వేసి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అని వస్తున్నాయి కదా, సో అలా ఉన్నాయి. బట్ వాటికి అంత కాస్ట్ నాకు సూట్ అవ్వలేదు అనిపించింది. పిల్లల లంగా జాకెట్లు అయితే సూపర్గా ఉన్నాయి, కానీ మా పాపకు సైజు లేదు. తీసుకుందామని ట్రై చేశాను, ఒక డ్రెస్ కావాల్సి ఉండింది ముందు ఏదో ఒక ఫంక్షన్కి. సో తీసుకుందామని ట్రై చేస్తే సైజు లేవండి అన్నారు అక్కడ అడిగింటేకిన. ఇంకా అక్కడి నుంచి నేను మెయిన్ రోడ్ అయితే వెళ్ళేసి అక్కడ అమ్మవారికి కావాల్సిన బ్యాంగిల్స్ అవి ఇవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదే ఇవాళ బ్లాగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.